ఫ్రెండ్స్, మన ఒక ఐపీఎల్ వచ్చేసి ఎలా ఎంతమందికి గెలిచే ఛాన్స్ ఉందని చూద్దాం. ఫస్ట్ అయితే ఆర్సీబీ బ్యాటర్స్ అనమాట. ప్లీజ్, ఆర్సీబీ బ్యాటర్స్ అయితే చితక్ కొట్టేస్తారు, ఈక్వల్ అయితే ఉంటారు. ఎస్ఆర్హెచ్కి ప్లే ఆఫ్స్లోకి పోవడానికి ఆర్సీబీకి అయితే ఛాన్స్ ఉంటుంది, ఖచ్చితంగా పోతుంది. జీటీతోని ఓడిపోయింది. అయినా జీటీతోని ఇప్పుడు ప్లే ఆఫ్స్లోకి పోయి ఓడిపోయింది అనుకో, ఇంకా పరిస్థితి మనకి కొంచెం ఉంటుంది వరస్ట్గా. ఇంకొకటి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పీబీకేఎస్ని అయితే తెలిసింది తీసేస్తారు, ఇంకా ఓడిపోతారు. పీబీకేఎస్ అయితే పోతుంది మొత్తానికి. ఆర్ఆర్ కూడా ఓడిపోవచ్చు. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ, ఇది కదా రియల్ అయిన మ్యాచ్. అంటే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ అంటే ఎస్ఆర్హెచ్ ఫస్ట్ ప్లేస్లో ఉండేది, ఇప్పుడు సెకండ్ ప్లేస్ పోయింది. ఆర్సీబీ ఫస్ట్ ప్లేస్ ఉంది. ఆర్సీబీకి ఎస్ఆర్హెచ్కి మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ ఇట్లానే లాస్ట్ ప్లేస్ వరకు పోతే అప్పుడు చూడాలి. గుజరాత్ టైటన్స్ అయితే ఆల్మోస్ట్ పోవచ్చు అనమాట. గుజరాత్ టైటన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్ రాయల్స్ అయితే తెలియదు ఎలా ఆడతారో, ఎందుకంటే ఈ మధ్య మ్యాచెస్ అయితే చాలా గ్రేట్ లాసెస్ అయితే అవుతుంది అనమాట. గుజరాత్ టైటన్స్ పైన ఓడిపోయింది. ఇంకా ఎస్ఆర్హెచ్ పైన 2 times ఓడిపోయింది. అది కదా అసలు ఎస్ఆర్హెచ్ని ఫస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ ఓడించింది. మళ్ళీ ఎట్లా ఆడతారు చూద్దాం. రజత్ పట్టిదారు, విరాట్ కోహ్లీ మంచిగా ఆడతారు. కానీ ఎంఐ మ్యాచ్లో ఇది ఒకటి చూసినాను, నచ్చలే నాకు. ఎంఐ మ్యాచ్లో మంచిగా తీసుకోవాలన్నమాట వాళ్ళు. ఆర్సీబీ రజత్ పట్టిదారు మంచిగా తీసుకోలే, జాకబ్ బత్రల్దే తీసుకుండు ఫస్ట్ బ్యాటింగు ఎంఐలా. అంటే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ అయితే చేసేవాడు, కానీ ఫస్ట్ ఏమైనా కానీ జాకబ్ బత్రల్ అయితే పంపించారు. పెద్ద తప్పు అయితే చేసారు, అంత పెద్ద ఏం లేదు, అయినా అంత గ్రేట్ లాస్ ఏం కాదు. జాకబ్ బత్రల్ గారికి ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినా పోతుంది. ఎక్స్ట్రా బ్యాటర్స్లా ఫిల్ సాల్ట్ అయితే రూల్డ్ అవుతాడు అనుకుంటా. ఫిల్ సాల్ట్తో జాకబ్ బత్రల్ రీప్లేస్ చేసారు. ఇప్పుడు జాకబ్ బత్రల్ కనుక పైన రీప్లేస్ చేయాల్సింది జార్డన్ కాక్స్ని, ఎందుకంటే జాకబ్ బత్రల్ అయితే మంచిగా ఆడట్లేదు. ఈక్వల్ అవుతారు మళ్ళీ. జార్డన్ కాక్స్ వచ్చేసి ఈక్వల్ అవుతారు జాకబ్ బత్రల్కి. జార్డన్ కాక్స్ అయితే జాకబ్ బత్రల్తో రీప్లేస్ చేస్తే మన ఒక ఆర్సీబీకి కొంచెం ప్లస్ పాయింట్ అయితే వస్తుంది. ప్లస్ పాయింట్ ఏంటంటే దేవదత్ పడికల్ని అయితే తీసుకోరు. దేవదత్ పడికల్ ఇంకా కృణాల్ పాండ్యా మంచి బ్యాటింగ్ చేస్తారు ఈ మధ్య. జితేష్ శర్మ కొన్నిసార్లు మంచిగా ఆడతాడు, కొన్నిసార్లు ఫెయిల్ అవుతాడు. ఆయన గురించి మంచిగా చెప్పలేం అసలు, అంటే చెప్పలేమన్నమాట. విరాట్ కోహ్లీ అయితే లాస్ట్ 2 matches విత్ ఎంఐ అండ్ డక్అవుట్ అయితే అయ్యిందనమాట విత్ 0 runs. నేను ఎల్ఎస్జీ మ్యాచ్ అయితే చూడలేదు. ఎల్ఎస్జీ మ్యాచ్ ప్రిన్స్ యాదవ్ అయితే డక్అవుట్ అయితే చేసేసాడు. ఈ మ్యాచ్ ప్లే ఆఫ్స్లాగా అయితే ఆర్సీబీ పోయింది అనుకో, అప్పుడు విరాట్ కోహ్లీ ఎవరికి బౌలింగ్ టిప్స్ నేర్పించద్దు, ఎవరికి. ఆ ఆర్సీబీఎన్స్కి కూడా ఎవరికి బ్యాటింగ్ బౌలింగ్ టిప్స్ నేర్పించద్దు, ఎందుకంటే ప్రిన్స్ యాదవ్కి విరాట్ కోహ్లీ బౌలింగ్ టిప్స్ అయితే నేర్పించాడు అనమాట. నాకు ఇప్పుడే తెలిసింది విరాట్ కోహ్లీకి బౌలింగ్ టిప్స్ కూడా వచ్చాయండి, అంటే బౌలింగ్ కూడా వేస్తాడా, నాకు ఇప్పుడే తెలిసింది. ఓకే, విరాట్ కోహ్లీ అయితే ఇట్లా చెప్పిండు అనమాట ప్రిన్స్ యాదవ్కి. అయితే ప్రిన్స్ యాదవే 1 wicket తీసుకుండు. ఇది కొంచెం బాగా కదా, బాగోదు. విరాట్ కోహ్లీ బాయ్ చెప్తేనే అవుతాయి ఖచ్చితంగా, అంత పవర్ ఉంటుంది మరి విరాట్ కోహ్లీకి. సో ఇట్లా
రజత్ పటిదార్ అయితే మంచిగా బ్యాటింగ్ అయితే మంచి బ్యాటింగ్ వేస్తుండు ఈ మధ్య. ఎంఐ మ్యాచ్లో ఒకటే ఫెయిల్ అయ్యిండు, మిగతా మ్యాచెస్ అయితే మంచిగానే ఆడిండు. ఇక జగపతిలో అయితే రీప్లేస్ చేయాలి జోర్డన్ కాక్స్తోని. బౌలర్స్ గురించి అడుగుదాం. విరాట్ కోహ్లీ స్టాబిలిటీ ప్లస్ సాల్ట్ madness ప్లస్ టిమ్ డేవిడ్ is equals to ballers crying. Okay, RCB ballers please. ఓకే వచ్చిర్రు అనమాట. మన ఒక మెయిన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్. ఫ్రెండ్స్, నాకు భువనేశ్వర్ కుమార్ని అయితే ప్లే ఆఫ్స్లోకి పెద్ద మ్యాచెస్ ఎస్ఆర్హెచ్తోని అయితే ఆడిపోయాలన్నమాట భువనేశ్వర్ కుమార్ అయితే. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ తరపున అయితే ఆడిందనమాట భువనేశ్వర్ కుమార్. అందుకే భువనేశ్వర్ కుమార్కి ఎస్ఆర్హెచ్ తరపున ఆడింది కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎస్ఆర్హెచ్తో ఎట్లా డీల్ చేసుకోవాలని. అయితే ఎన్ని వికెట్లు తీసుకున్నంటే పర్పుల్ క్యాప్తోని వచ్చిందనమాట. 20 వికెట్స్ తీసండి. ఎంత అబ్బా! అసలు భువనేశ్వర్ కుమార్ ఒక బౌన్సర్ వేస్తాడా, బ్యాటింగ్ విధ్వంసం వినిపిస్తాడు భువనేశ్వర్ కుమార్. మా జాష్ హెజల్వుడ్ భువనేశ్వర్ కుమార్కి తమ్ముడు లెక్క ఉంటాడు, కానీ చూడ్డానికి మాత్రం మన లెక్క ఉంటాడు. బౌలింగ్లో అయితే తమ్ముడు లెక్క ఉంటాడు. సేమ్ అట్లనే వికెట్లు అయితే తీసుకుంటాడు మంచిగా జాష్ హెజల్వుడ్. కృణాల్ పాండ్యా, అరే అమ్మా, బౌన్సర్కి రాజు లేక అయిపోతాడు. ఒకవేళ బౌన్సర్లు వేయడం స్టార్ట్ చేసిననుకో ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ అట్లీస్ట్ 2 వికెట్స్ 3 వికెట్స్ అట్లనే పడతాయి. ఎర్లీగా 2 వికెట్స్ అయినా పడతాయి ఖచ్చితంగా. కృణాల్ పాండ్యా ఒకవేళ మంచిగా బౌలింగ్ వేసిననుకో, అరే రొమారియో షెపర్డ్ అయితే చిచ్చి నాకు అసలు రొమారియో షెపర్డే నచ్చట. రొమారియో షెపర్డ్ బ్యాటింగ్లో లాస్ట్ టైము 2 సిక్సర్స్ కొట్టిరు ఎత్తిల కర్మ అన్న ఎవరు ఎంఐలా. మళ్ళీ ఫీల్డింగ్ చూడండి, ఫీల్డింగ్ కూడా వర్స్ట్గా ఉంది రొమారియో షెపర్డ్ది. ఒక బాల్ అయితే వస్తుంది, దాని కింద నుంచి పట్టుకుందామని ట్రై చేసిండు కానీ లేదు. రజత్ పటిదార్ అయితే మంచి ఫీల్డింగ్ వేస్తుండు, అది దాన్ని మెచ్చుకోవాలన్నమాట. రజత్ పటిదార్ ఫీల్డింగ్. విరాట్ కోహ్లీ వికెట్ తీసిండు, జస్ట్ ఇట్లా మంచిగా డైవ్ వేసిండు. డైవ్ వేయడంలో అయితే విరాట్ కోహ్లీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఎవరు జాకోబ్ బెథెల్ అయితే ట్రై అయితే చేస్తుండు బాల్ ఆపడానికి. జాకోబ్ బెథెల్ చాలా ఎక్కువ ట్రై చేస్తుండు. నేను చూసా లాస్ట్ మ్యాచ్లో. ఏంట్రా నువ్వు అన్నీ ఎంఐ మ్యాచ్లో చూసి మాట్లాడుతున్నావు అనుకుంటున్నా, కాదు అంటే రీసెంట్ మ్యాచెస్ కూడా చూసిన. సిఎస్కేలో అయితే ఒక తలగాడు రూల్ అవుట్ అయిపోయింది అనుకుంటా. తలగాడు అన్నట్టు, ఎందుకంటే ఆయన మంచిగా ఆడతాడు. ఎవరిని మనం అండర్ ఎస్టిమేట్ చేయొద్దు, ఓకే? ఎందుకంటే ప్రోటోకాల్ని బ్రేక్ చేసాడు మేడం ప్రెసిడెంట్. అయితే ఇప్పుడు ఆర్సీబీకి అయితే ఛాన్స్ అయితే ఉంది ప్లే ఆఫ్స్లోకి పోయి కప్పు కొట్టడానికి. 73% ఛాన్స్ అయితే ఉంది, 73%. ఓకే, ఇప్పుడు స్వింగ్ కింగ్ అనమాట భువనేశ్వర్ కుమార్. 73 అని చెప్పలేం, 73% ఓకే మనకి. ఆర్సీబీయన్స్ అయితే తెలుసుగా, ఇంకా 73% అంటే ఎక్కువ. 6 అయితే రొమారియో షెపర్డ్ అయితే ఈ టీం నుంచి బయటికి రిలీజ్ చేయాలన్నమాట. వేరే టీంకి అయితే పంపించాలి రొమారియో షెపర్డ్ని. ఆ తర్వాత మనం ఒక
హార్దిక్ పాండ్యా ఉన్నాడు కదా, 2027లో వెళ్ళిపోండి అంటే వేరే టీంకి వెళ్ళిపోండి అన్నట్టు మాట్లాడుతున్నారు అనమాట. అన్నట్టు చేస్తారు ఎంఐ వాళ్ళు. హార్దిక్ పాండ్యా వద్దు వద్దు అంటారు. అట్ ద సేమ్ టైం కృణాల్ పాండ్యా ఇంకా హార్దిక్ పాండ్యా ఇద్దరు అన్నతమ్ముళ్ళు కాబట్టి హార్దిక్ పాండ్యా ఆర్సీబీకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఛాన్సెస్ ఎక్కువనే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ చెప్పలేంలే, అర్థం కాదు మీకు. ఇద్దరు హార్దిక్ పాండ్యా వచ్చేసి బ్యాటింగ్లో అయితే మంచిగా వేస్తాడు. కృణాల్ పాండ్యా కూడా బ్యాటింగ్లో మంచిగా అనిపిస్తుంది. బౌలింగ్లో అయితే నాకు కృణాల్ పాండ్యా నచ్చిండు. బ్యాటింగ్లో అయితే నాకు మళ్ళీ కృణాల్ పాండ్యా నచ్చిండు. హార్దిక్ పాండ్యా తెలిసి అంత మంచిగా అనిపిస్తుంది బ్యాటింగ్. హార్దిక్ పాండ్యా అనేది తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఒక ఛాన్స్ కావాలి 2027లో. ఎందుకంటే ఎంతో మంచిగా ఆడుతుండు. చూడండి స్టార్టింగ్ అయితే మంచిగానే ఆడుతుండు, అయినా కొంచెం మిస్ అవుతుంది అంతే. ఓకే, ఇప్పుడు ఫీల్డర్స్ అంటే అందరు వస్తారు. ఫీల్డింగ్ పర్సంటేజ్ ఫర్ ఎవ్రీ ఆర్సీబియన్. ఓకే, ఆర్సీబీ ప్లేయర్స్ అయితే ఎంత జస్ట్ ఫ్రెండ్స్. ఫిల్ సాల్ట్ అప్ప ఏం ఆడతాడు రీ. విరాట్ కోహ్లీ అయితే ఛాన్స్ వస్తే తీసుకుంటాడు. ఇంకా టిమ్ డేవిడ్ అరే చెప్పాల్సిన అవసరం లేదు, ఇంత ఫీలింగ్ ఇస్తాడంటే రీ నిజం రీ. కృణాల్ పాండ్యా అయితే మంచిగానే వేస్తాడు. జాకోబ్ బుత్రా కూడా ట్రై చేస్తాడు. కానీ ఒకటి ప్రాబ్లం ఏంటంటే జాకోబ్ బుత్రాని ఫీల్డింగ్లో పెడితే మంచిది, కానీ బ్యాటింగ్లో పెడితే చెడ్డది. అసలు ఏంద్రా ఇది బయటికి పోయినా. ఫిల్ సాల్ట్ అయితే పోయిండు ఫ్రెండ్స్, అదే కొంచెం బాధ ఉంది. రిటైర్ అవుట్. టిమ్ డేవిడ్ ఇంకా జాకోబ్ బుత్రా ఇద్దరు కలిసి ఊరికి చూడు. జితేష్ శర్మ సేఫ్ కీపర్ అనమాట. ఫిల్ సాల్ట్ అయితే 100% క్యాచింగ్ ఛాన్సెస్ టేకెన్. ఫిల్ సాల్ట్ పోయిండు. విరాట్ కోహ్లీ అయితే ఛాన్స్ వస్తే పట్టుకుంటాడు. కొన్నిసార్లు రజత్ పటిదార్ వికెట్లు తీసుకుంటాడు. నిజంగా రే ఒక బౌన్స్ అయినాక డాట్ బాల్ వస్తుంది అనుకున్న వాడు వికెట్ తీయడానికి కొంచెం ట్రై చేస్తాడు. లాస్ట్ టైం ఆర్సీబీ వర్సెస్ డీసీ మ్యాచ్లో గ్రీన్ కలర్ జెర్సీ వేసుకొని ఆడారనమాట. అప్పుడైతే రజత్ పటిదార్ ఒక వికెట్ అయితే మిస్ చేసిండు, అది ఇంకా నాకు గుర్తున్నాయి మాలేదు. ఒక కెప్టెన్గా అయితే మంచిగా బ్యాటింగ్ అయితే చేస్తుంది మంచిగానే. రజత్ పటిదార్ బౌలింగ్ ఎట్లా వేస్తాడు అని చూడాలి ఒక్కసారి. బౌలింగ్ వేసుకుంటే బాగుంటారా ఫిల్ సాల్ట్ భయ్యా నువ్వు ఎప్పుడు వస్తావు? ఆల్మోస్ట్ మొత్తం ఐపీఎల్ అయిపోవడానికి వచ్చింది, ఇంకెప్పుడు వస్తావు నువ్వు? అబ్బా, ఇప్పుడైతే వికెట్ కీపర్స్ వికెట్ కీపర్ ఓకే జితేష్ శర్మ ఓకే మంచిగానే వేస్తాడు. జితేష్ శర్మ అయితే ఓకే అంతే, ఛాన్స్ దొరికిందనుకో వేసొస్తాడు. ఫిల్ సాల్ట్ మంచిగానే బ్లా
జార్డన్ కాక్స్. ఓకే, మంచిగా ఉరుకుతాడు. ఐ లైక్ హిమ్. ఎవరు అది దేవదత్ ఆయన భువనేశ్వర్ కుమార్ అయితే ఉరకడం అయితే చూస్తే నాకు నిజంగా ఫిదా అయిపోయినా ఫ్రెండ్స్. ఎట్లా ఉరుకుతాడంటే, ఎంత ఫాస్ట్ ఉరుకుతున్నాడంటే చీతా లేక ఉరుకుతాడు నిజంగా. ఒకవేళ బాల్ బౌన్స్ అయ్యింది అనుకో, ఎట్లా ఉరుకుతాడంటే ఫాస్ట్ ఉరుకుతాడు అసలు. చీతా లేక ఉరుకుతాడు అనమాట. ఇప్పుడు వికెట్ కీపర్స్ అయితే వికెట్ కీపర్లు మనకి అంత ఇలా ఏం అవసరం లేదు, అంటే ఎక్కువలా ఏం ఉండదు అనమాట. ఇప్పుడైతే ఎస్ఆర్హెచ్ గురించి మొత్తం, ఇప్పుడు ఆర్సీబీ గురించి చూసినాం కదా. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ప్లీజ్. అభిషేక్ శర్మ ఆగండి ఒక 5 నిమిషాలు. ఓకే, ఇప్పుడు ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ అయితే విధ్వంసం. అభిషేక్ శర్మ వరి నిజంగా నాకు భయం వేస్తా అబ్బా. ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్తోని అభిషేక్ శర్మ, క్లాసన్, ఎన్కేఆర్ అంటే నితీష్ కుమార్ రెడ్డి, క్లాసన్, అభిషేక్, ఇంకా కిషాన్. మనకు నిజంగా భయం వేస్తాయి ఫ్రెండ్స్ వాళ్ళని చూస్తుంటే. ట్రావెల్స్ హెడ్ ఎట్లుంటుంది అబ్బా. వీడు అంటే ఎస్ఆర్హెచ్లో ఉన్న వాళ్ళందరూ సిక్సర్లకి మంచోళ్ళు. మన ఆర్సీబీతోని ఓడిపోయింది. అంటే 50% ఛాన్స్ అయితే ఉంది, 49% ఛాన్స్ అయితే ఉంది ఆర్సీబీ పైన గెలవడానికి. ఆర్సీబీకి అయితే 51% ఛాన్స్ ఉంది గెలవడానికి. ఎందుకంటే ఒకవేళ కిషాన్ వికెట్ తీసిననుకో. కానీ నాకు ఇప్పుడే ఒకటి అర్థమైంది రీ. ఫస్ట్లా కిషాన్ వికెట్ తీసింది ఎవరు? ఫిల్ సాల్ట్. ఇప్పుడు ఫిల్ సాల్ట్ లేడు కదా. అయ్యయ్యో, కిషాన్ని ఆపడానికి ఎవరు ఉంటారు రా రే. ఫస్ట్ మ్యాచ్ కిషాన్ తోని మ్యాచ్ అది ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అయితే ఫస్టే అయ్యిందన్నమాట. ఇంకా ఆర్సీబీ అయితే గెలిచిందనమాట మంచిగానే. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మంచిగా ఆడతాడు అంటే ఎట్లేపల్లి రజత్ పటిదార్కి ఒక ఎగ్జాంపుల్ అనమాట ఆయన. హెన్రిచ్ క్లాసన్ ఆయన అయితే నిజం చెప్పాలంటే మంచిగా ఆడతాడు అబ్బా. ఏం ఆడతాడు రా రే ఆయన, అసలు చెప్పలేమన్నమాట. ఆయన ఎంత మంచిగా ఆడతాడంటే అంత మంచిగా ఆడతాడు. సూపర్ సిక్సర్లు కొట్టుకుంటూ పోతాడు. అంటే ఇప్పుడు వర్షం లేక వర్షం డ్రాప్ ఎన్ని పడతాయో మనం కౌంట్ చేయలేం. క్లాస్ ఎన్ని సిక్స్లు కొడతాడో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అంటే ఎస్ఆర్హెచ్లో ఉన్న వాళ్ళు ఎన్ని సిక్స్లు కొడతారో ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే వాళ్ళ లైనప్ కొంచెం బాగాలేదు, అంటే బాగుందని చెప్పచ్చు. కానీ ఇట్లా వికెట్ కీపర్స్ అరే నిజం చెప్పాలంటే కిషాన్ ఒకవేళ ఫస్ట్ బాల్కే వికెట్ పోయిందనుకో, అప్పుడు నిజంగా ఇవన్నీ ఇప్పుడు ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది కదా, ప్లే ఆఫ్స్లో నేనైతే 3 టీంలు అయితే కన్ఫామ్ వస్తాయి.
ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, ఇంకొకటి ఏం టీము పీబీకేఎస్ అయితే అట్లా కొంచెం అవుతుంది అనమాట, రావడానికి ఎమోషన్స్తో ఆడుకుంటుంది అనమాట ఇది. ఓకే ఓకే రాజస్థాన్ రాయల్స్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట రావడానికి. రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అది ఆర్ఆర్ గెలిచే ఛాన్సెస్ అయితే ఒక చెప్పాలంటే 63% ఉంది ఆర్ఆర్కి. మన ఒక ఎస్ఆర్హెచ్కి అయితే ఛాన్సెస్ అయితే హై లెవెల్లో ఉంటాయి. 72.99% ఉంటుంది. 80% ఉంటుంది. 80% అంటే అనుకోండి. ఇక్కడ ఎస్ఆర్హెచ్ని సపోర్ట్ చేస్తున్నా. ఇంకా ఆర్సీబీ ఫ్యాన్ అయితే నేను. ఆర్సీబీకి అయితే 81% ఉంది. అట్లా అనుకుంటా నేను. ఎప్పుడు ఆర్సీబీ ఇస్ ద బెస్ట్. నితీష్ కుమార్ రెడ్డి అమ్మ రే సూపర్ రా. కిషాను సూపర్. అనికిత్ వర్మ అయితే చెప్పడానికి ఎట్లా ఉన్నానంటే దేవదత్ పడిక్కల్. ఓకే, వీళ్ళిద్దరూ నాకు తెలియదు. అభినవ్ మనోహర్ అంట, సచిన్ బేబీ అంట, ఏమో నాకు తెలియదు. వాళ్ళు హెండేష్ సచిన్ చూద్దామా ఎలా ఉంటారు. అరే మన ఫోటోని వేయాలి తండ్రి. అరే ఈయనకు కూడా ఇవ్వాలి. ఓకే, ఇప్పుడైతే బౌలర్స్ ఎస్ఆర్హెచ్తోని ఒక మంచి బౌలర్స్ అయితే ఉంటారు. ఎవరెవరంటే సాకిబ్ హుసేన్, ప్యాట్ కమిన్స్. అరే మర్చిపోయా కదా, బ్యాటింగ్ చేస్తాడు కదా ప్యాట్ కమిన్స్ చేస్తాడు. అబ్బా ఏం ఆడతాడు నాకు ఈయనతోనే కొంచెం అవుతుంది. కొంచెం మొహమ్మద్ షమీనా. అరే మొహమ్మద్ షమీ ఇక్కడికి వెళ్ళి వచ్చిండ్రా. అదే అమ్మా, అరే మొహమ్మద్ షమీ ఈడుంటాడా? వద్దా, మొహమ్మద్ షమీ ఎస్ఆర్హెచ్ కాదు కదా. అరే ఎన్నో తప్పు జరిగింది. ఇషాన్ మలింగ భయపడాల్సిన విషయం. ఇషాన్ మలింగ, ప్యాట్ కమిన్స్ భయపడాల్సిన అయితే మనకి భువనేశ్వర్ కుమార్ ఉన్నారు. వాళ్ళకి ఇషాన్ మలింగ వాళ్ళకి ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. అయితే ఈడ నాకు హర్షల్ పటేల్ బాగా నచ్చింది. హర్షల్ పటేల్ అయితే ఇషాన్ మలింగ కూడా మంచిగా ఆడతాడు. ఓకే, అనిపించుకుండు మంచిగానే ఆడతాడు. వికెట్ కీపర్స్ అయితే వికెట్ ఓకే ఇద్దరే ఉన్నారు. ఇషాన్ అయితే మంచిగా వికెట్ తీస్తాడు. హెండేష్ అయితే అంతా ఏం కాదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆగండి ఫ్రెండ్స్. ఓకే, ఇంత పర్సెంటేజ్ ఉందో చూద్దాం. ఛాన్సెస్ ఆర్సీబీ అని అనమాట. ఆర్సీబీకి ఇప్పుడే ఓకే వద్దా హెల్ 18-25 ఛాన్సెసా? ఎందుకురా? అరే ఎంఐ చెన్నై సూపర్ కింగ్స్ ఎస్ఆర్హెచ్ ఓకే
ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి చూద్దాం ఎంతలా ఉంటుందో. హౌ మచ్ పర్సెంట్ ఛాన్స్ టు విన్ చూద్దాం. అరే 10-18% అయ్యా గెలిచిర్రా మనోళ్ళే. ఆర్సీబీనే గెలిచింది ఈసారి. ఆర్సీబీనే గెలుస్తుంది ఈసారి కప్పు నమ్మదే. ఎందుకంటే 18-25% ఉంది. 80 అంటే విరాట్ బాయ్. అయితే వీళ్ళకి 10-18% ఉందంట. అయ్యా 55-65% ప్లేయర్స్కి పోవడానికి ఛాన్స్ ఉంది. పోతారా ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ పోతాయి, ఖచ్చితంగా పోతాయి. ఈ రెండు టీమ్స్ అయితే కన్ఫర్మ్ అయితే చేసుకున్నా పోతానని. ప్లేయర్స్ అయితే పోతాయి, ఖచ్చితంగా పోతాయి కన్ఫర్మ్. గెలిచేదైతే నాకు ఎందుకో డౌట్ పడుతుందా. ఒకవేళ ఆర్ఆర్ మంచిగా ఆడి అనుకో, ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ లాంటి 3 టీమ్స్ మంచిగా ఆడడం సీరియస్ తీసుకోవాలనుకో, ఐపీఎల్ ఇంక్ అప్పుడు ఒకవేళ లాస్ట్ మ్యాచ్ డ్రా అయితే అప్పుడు ఏంద్రా. ఓకే, గెలవడానికి అయితే తక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆర్సీబీకి అయితే వీళ్ళకంటే ఎక్కువ ఉంది. ఓకే, నెక్స్ట్ ఎవరు? పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్. పంజాబ్ కింగ్స్ గురించి ఇప్పుడు వద్దు, తర్వాత నెక్స్ట్ వీడియో వెళ్తే మాట్లాడుకుందాం. బాయ్. 3, 2, 1 గో. సబ్స్క్రైబ్ కరో గుర్రు. బాయ్. 3, 2, 1 గో.